ఈరోజు నేను బెడ్రూమ్ డెకోర్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. నా బెడ్రూమ్ మీరు చూసినట్లుగా చాలా బోరింగ్గా, వాల్స్ అని ప్లెయిన్గా అలా కనిపిస్తున్నాయి. సో చిన్న మేకోవర్ చేసి ఈ బెడ్రూమ్ని ఇంప్రూవ్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు కూడా మీ కమెంట్స్ ద్వారా నాకు ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అన్న టిప్స్తో ప్లీజ్ కమెంట్ చేయండి. ఈరోజు నేను బెడ్రూమ్ మేకోవర్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. కమాన్ లెట్స్ స్టార్ట్. నేను ఇది వరకు మీకు పెయింటింగ్స్ చూపించాను. అవే పెయింటింగ్స్ని ఇప్పుడు ఈ వాల్ వెనకాల ఏదైతే వాల్ కనిపిస్తుందో దాని మీద పెట్టాలనుకుంటున్నాను ముందుగా. ఆ తర్వాత నీట్గా రూమ్ని డస్టింగ్ చేసి బెడ్షీట్స్ అవి మార్చాలనుకుంటున్నాను. కమాన్ నాతో పాటు మీరు కూడా మీ బెడ్రూమ్ని డెకోర్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్ నా ప్రజెంట్ బెడ్రూమ్ ఇలా ఉంటుంది. దీన్ని నేను మారుద్దామని చూస్తున్నాను. ఈ ఫోటో ఫ్రేమ్స్ ఇదివరకు నేను షార్ట్ వీడియోలో చూపించాను. వీటిని ఈ మేకులతో, అంటే ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఈ నెయిల్స్ చాలా ఈజీగా కొట్టడానికి అవుతుంది గోడలకి, అందుకని ఇది అమెజాన్లో తెప్పించాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా వాల్స్లో ఫోటో ఫ్రేమ్స్ పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ నేను టూత్పేస్ట్ తీసుకుంటున్నాను. ఇది ఏదైనా కలర్ టూత్పేస్ట్ అయితే ఈజీగా ఉంటుంది. ఇది ఒక టిప్ అన్నమాట. ఫోటో ఫ్రేమ్స్కి ఇలాగా ఎక్కడైతే మనం నెయిల్ కొట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఈ టూత్పేస్ట్ని ఇలా కనుక మనం ఫ్రేమ్కి అంటించి పెడితే వాల్ ఏ ప్లేస్లో అయితే కొట్టాలో అది మార్కింగ్కి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ ఫోటో ఫ్రేమ్ది ప్యాకింగ్ అంతా తీసేసి నేను ప్లేస్మెంట్ చూసుకొని అది ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకుంటున్నానో ఆ ప్లేస్లో ఈ ఫోటో ఫ్రేమ్ని ఇలా ఒక్కసారి వాల్కి తగిలిస్తాను. మీకు విజువల్లో కనిపించిన విధంగా ఇలా వాల్కి తగిలిస్తాను. తగిలించినప్పుడు ఏమవుతుందంటే అది ఆ టూత్పేస్ట్ వాల్కి అంటుకుంటుంది. ఆ వాల్కి అంటుకునేసరికి మనకి నెయిల్ ఏ ప్లేస్లో కొట్టాలో ఈజీగా తెలుస్తుంది. సో అలా నేను నెయిల్స్ కొట్టేసుకొని ఈ పిక్చర్ ఫ్రేమ్స్ని తగిలిచ్చేస్తున్నాను. ఇక్కడ నేను ఫ్లోర్ మీద నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా పరుపుని లో లెవెల్ సీటింగ్, ఫ్లోర్ సీటింగ్ కోసం అరేంజ్ చేస్తున్నాను. నా కర్టన్స్ yellow కలర్లో ఉంటాయి కాబట్టి గ్రే అండ్ yellowలో, నేను బెడ్షీట్ కూడా కాంట్రాస్ట్గా గ్రే అండ్ yellowలో ప్లాన్ చేశాను. కుషన్స్ కూడా వేసి ఇక్కడ లో సీటింగ్ని అరేంజ్ చేసుకున్నాను అన్నమాట. ఇక్కడ ఒక స్టాండ్ తీసుకొని దాని మీద ప్లేట్ పెట్టుకొని అదొక టేబుల్ కింద అరేంజ్ చేశాను. దీన్ని కప్లో హాట్ వాటర్ పెట్టుకున్నాను, కాఫీ లేదు. సో అదే బెడ్షీట్ అది చేంజ్ చేసేసుకొని నీట్గా రూమ్ని క్లీన్ చేసేసుకొని ఈ బెడ్షీట్ని ఇక్కడ అరేంజ్ చేసేస్తున్నాను. రోజు ఏదో విధంగా ఒక కొత్త మార్పుని మనం బెడ్రూమ్లో కనుక తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా బెడ్రూమ్ ఇంకా మంచిగా చూడడానికి ఎప్పుడు కొత్తగా అనిపిస్తుంది అన్నమాట. నిద్ర లేస్తూనే మనం బెడ్షీట్ని నీట్గా సర్దుకుంటే ఎప్పుడూ కూడా నీట్గా బెడ్ ఉంటుంది. సో బెడ్షీట్కి మ్యాచింగ్ కుషన్స్, ఈ బెడ్షీట్ నేను ఐకియాలో తీసుకున్నాను. అవి వెల్వెట్ బ్రౌన్ కలర్ కుషన్స్ అన్నమాట. బెడ్షీట్ వేసేటప్పుడు కార్నర్ ఎలా టక్ చేయాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఈ టిప్. దీన్ని మైటర్ అంటారు అన్నమాట హోటల్ టర్మ్స్లో. అది ఫ్రెంచ్ వర్డ్. మైటర్ అంటే ఫోల్డ్ అట్ ద కార్నర్ అన్నమాట. ఇది ట్రయాంగిల్ ఫోల్డ్లో ఉంటుంది, నీట్గా వచ్చేస్తుంది. ఈ ఫోల్డ్ కనుక మనం 4 సైడ్స్ ఫాలో అయితే, మినిమం కింద సైడ్ 2 సైడ్స్ ఫాలో అయితే నీట్గా ఉంటుంది బెడ్షీట్ టక్కింగ్ కదలకుండా. బెడ్ సైడ్ టేబుల్ పక్కన మాకు కార్నర్లో ఒక స్పేస్ ఉందండి, స్పాట్ లైట్ ఉంటుంది. దాన్ని హైలైట్ చేయడం కోసం నేను ఇక్కడ కొన్ని ఆర్టిఫాక్ట్స్ పెట్టుకుంటున్నాను. ఒక మనీ ప్లాంట్, ఇది DIY, మా హస్బెండ్ది నాది హ్యాండ్స్ అన్నమాట. ఇది అమెజాన్లో ఒక గిఫ్ట్ ఐటమ్ని నేను తీసుకుని మా హస్బెండ్కి గిఫ్ట్ చేశాను. ఇది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మీరు కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వదలుచుకుంటే ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, ఫియాన్సేకి, హస్బెండ్స్కి చాలా మంచి గిఫ్ట్ ఐటమ్ ఇది. ట్రై చేసి చూడండి. మీ చేతి రేఖలు కూడా నీట్గా వస్తాయన్నమాట దాంతో. నాకు చాలా బాగా నచ్చింది. కావాలంటే లింక్ ఇస్తాను, మీకు మెసేజ్ చేయండి.
బెడ్ సైడ్ టేబుల్స్ని నీట్గా క్లీన్ చేసేసుకొని సింపుల్గా బుక్స్, ఇంకోవైపు ప్లాంట్స్ పెట్టుకున్నాను. బెడ్ సైడ్ టేబుల్ మీద ఎక్కువగా ఏమీ పెట్టనండి. పెద్ద పెద్దవి ఏమైనా పెట్టుకుంటే ఏమవుతుందంటే నైట్ పడుకునేటప్పుడు బాటిల్స్ అలాంటివి పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. మొబైల్, బాటిల్స్ ఇవన్నీ పెట్టుకుంటాం కదా పడుకునేటప్పుడు, అలాంటి వాటికి ప్లేస్ ఉండదు. అందుకని ఎక్కువ ప్లేస్ ఆక్యుపై అవ్వనివ్వకుండా ఒక టేబుల్ని అట్లీస్ట్ నేను ఖాళీగా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. బెడ్కి ఆపోజిట్లో ఉన్న లెడ్జ్ అనమాట ఇది. ఈ ఏరియాలో చిన్న చిన్న ఆర్టిఫాక్ట్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది. ఇది బేసిక్గా టీవీ యూనిట్ కోసం ఇచ్చిన లెడ్జ్. బట్ బెడ్రూమ్లో టీవీ ఉండడం ఇష్టం లేక మేము ఈ ప్లేస్ని టీవీ పెట్టుకోవడానికి యూటిలైజ్ చేయలేదు. మా అమ్మాయి చేసిన ఆర్ట్ ఇది. ఈ ఆర్ట్ పీస్ని ఇక్కడ పెట్టుకున్నాను స్విచ్ బోర్డ్ని కవర్ చేయడానికి. బెడ్ సైడ్ కార్నర్లో ఒక ప్లాంటర్ కూడా పెట్టేశాను. సో ఇలాగా ఈ ఆపోజిట్లో కూడా నేను ఏం చేశానంటే ఒక కృష్ణుడిని పెట్టుకున్నాను అనమాట. నేను విన్నంత వరకు మా అత్తయ్య గారు నాకు చెప్పారు, రాధాకృష్ణులు బెడ్రూమ్లో ఉంటే చాలా మంచిది అని చెప్పి, అందుకని నేను అలా ప్లేస్ చేసుకున్నాను. సో ఓవరాల్గా నా బెడ్రూమ్ని చిన్న మేకోవర్ చేసిన తర్వాత రూమ్ ఇలా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా చేయడానికి. నేను కొన్ని టిప్స్ మాత్రమే ఇచ్చాను. ఇంకా మీ క్రియేటివిటీని యాడ్ చేసుకొని మీరు రకరకాలుగా ట్రై చేయొచ్చు. ప్లాంట్స్ని యాడ్ చేస్తే మాత్రం మీ రూమ్ డబల్ బ్యూటిఫికేషన్ అవుతుందన్నమాట. చాలా బ్యూటిఫై అవుతుంది ప్లాంట్స్తో. అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ అది ఇస్తుంది. కాబట్టి బెడ్రూమ్లో ప్లాంట్స్ పెట్టడానికి మాత్రం చాలా ట్రై చేయండి. నేను హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా పెట్టడానికి కొంచెం ఫోటో ఫ్రేమ్స్ పక్కన ప్లేస్ వదిలాను. సో అది కూడా ఫ్యూచర్లో ప్లాన్ చేస్తాను. అండ్ చాలా కాంపాక్ట్ బెడ్ సైడ్ ల్యాంప్స్ కూడా పెట్టి నెక్స్ట్ టైం అది బెడ్ సైడ్ టేబుల్స్ పైన ప్లాన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇలా చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతారు. మీ ఎంకరేజ్మెంట్తో మరీ మంచి మంచి వీడియోస్ చేయడం కుదురుతుంది. సో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. బాయ్.